29 సంవత్సరాల క్రితం ఒక స్థలం కొన్నాడు ఒక ఆయన. 29 సంవత్సరాల క్రితం ఒక స్థలం కొన్నాడు. విశ్వాసి, మీలాంటి విశ్వాసి చర్చికి వెళ్తాడు. అది కొన్నప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ స్థలం నాకు ఇచ్చావు, ఇది 4-5 సెంట్ల స్థలం, ఇక్కడ నీ మందిరం కట్టబడి ఇక్కడ నీ సేవ జరగాలయ్యా అని ప్రార్థన చేశాడు. ఎప్పుడు మోకాళ్ళు వేసినా తన ప్రార్థనలో అదొక భాగం అయిపోయింది. చేశాడు. తర్వాత ఆయన పరిస్థితులు ఏవో ఇబ్బందులు వచ్చినాయి. ఇబ్బందులు వస్తే ఆయన పిల్లలు ఆయన కోసమే దాన్ని అమ్మేశారు. వేరే వాళ్ళు కొనుక్కున్నారు. తర్వాత ఇదంతా జరిగి ఆయన ఆ ప్రార్థన చేసి ఇదంతా జరిగి చివరికి ఆయన ప్రభు దగ్గర కూడా చేరాడు. ఆ ప్రార్థన చేసిన ప్రభు దగ్గర కూడా చేరాడు. 29 ఏళ్ళు, దగ్గర 30 ఏళ్ళు అంటే మరి ఉంటాడు. అప్పటికే పెద్ద ఆయన, భక్తిపరుడు, ప్రార్థన చేశాడు. ఆయన కోసమే దాన్ని అమ్మేశారు. అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 29 ఏళ్ళు గడిచింది. ఆ తర్వాత ఊహించని రీతిలో దాని పక్కనే, ఆ స్థలం పక్కనే ఒక కార్యం జరిగింది. అది ఎవరికి జరిగింది? మనకే జరిగింది. ఒక తిరకాసు జరిగింది. తిరకాసు మనకే. మనోడు ప్లేస్ కొని మందిరం కట్టాలని వెతుకుతూ ఉన్నాడు. ఒకళ్ళు ఒక ప్లేస్ అమ్మారు. కాగితాలు అవన్నీ చూసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మందిరం కట్టడం అయింది. మనమే కట్టింది మందిరం. ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఒక సభ జరిగింది. ప్రజలు గ్యాదర్ అవుతున్నారు. మంచిగా ఆరాధన జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఇది ఒకటి చెప్పి ఒక చిన్న పిలుపునిచ్చి నేను ముగిస్తా. ఒకసారి అందరూ పక్కన పలకరించుకోండి ఒకసారి. అంటే మీరు మత్తులు కాకుండా ఉంటారు. ఇది జరిగింది. అది ఇంకొల్లు అనే ప్రాంతంలో ఆనంద్ సేవ చేసే ప్రదేశంలో జరిగినటువంటి విషయం. ఇక్కడే ఉన్నాడు ఆనంద్ కూడా, బెల్లక్. ఆ తమ్ముడు, ఆ చిన్నోడు సేవ చేసే స్థలంలో జరిగింది. అది ల్యాండ్ తీసుకున్నాం, మందిరం కట్టాం. దేవుని కృపను బట్టి చక్కగా సేవ జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ వచ్చారు. వచ్చి మందిరం ఏంది మా స్థలంలో కట్టారు అన్నారు వాళ్ళు. మీ స్థలం ఏంది బాబు? ఇది మా స్థలం, ఇదిగో కాగితాలు చూడండి అన్నారు మనోడు. భలేవాళ్ళగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ సర్వే నంబర్ ప్రకారం ఈ ప్లాట్ మీది కాదు బాబు, మీరు కొన్న ప్లాట్ అల్లది అక్కడ ఉంది, ఇది మా ప్లాట్. చూసుకునే పని లేదా? మందిరం కట్టారు, సభ పెట్టారు, ఓపెన్ చేశారు, కూటం జరుపుతున్నారు. ఎవరి స్థలంలో కడతారు? మా దానిలో కడతారా? అంటే మేము తెల్లబోయాం. ఇదేందిరా అని కాగితాలు చూస్తే వాళ్ళ స్థలంలోనే కట్టాం. దేవునికి స్తోత్రం. ఏంది నాయన ఆనంద్ అంటే తేడా పడ్డామన్నా అన్నాడు. ఇంతకు మంది ఎక్కడ ఉందిరా అంటే అదన్నీ ఉందన్నా. ప్రార్థన చేశాం. వాళ్ళతో మాట్లాడితే పాపం వాళ్ళు మంచి మనసు కలిగి, సరేలే అయిందేదో అయిపోయిందిలే, దేవుడి మందిరం కట్టారుగా, పర్లేదులే, మీ ప్లాట్ మాకు రాయండి, ఈ ప్లాట్ మీకు రాస్తామన్నారు. మీ ప్లాట్ అనుకొని మా ప్లాట్లో కట్టారు. అయిందేదో అయిపోయింది, ఎందుకు గొడవ? సరే ఇక ఆ ప్లాటే రాయండి, చేసేది ఏముంది మరి. దేవుడు దిగాడుగా, ఎడా దేవుడు దిగాడుగా, ఇంకా ఆయన ఏడు లేపుతాం.
సరే అది మీదేది ఉందో అదే మాకు రాయండి, మాది మీకు రాస్తామన్నారు. మళ్ళీ పైసా కూడా అదనంగా అడగల, రాసేశారు. అది రాయడానికి వచ్చినప్పుడు అసలు ఆ ప్లాటు మూలం ఎవరని చెప్పని తవ్వితే ఆయన కొడుకులు చెప్పారు, అయ్యా ఈ ప్లాటు వాస్తవంగా మా నాన్న దేవుడికి కేటాయించిన ప్లాటు, పరిస్థితులు బాగలేక మేము అన్నాము. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి ఇది ఖాళీ చేయమన్నోళ్ళు మా దగ్గర కొన్నోళ్లే, కానీ మా నాన్న ప్రార్థన ఎంత బాగిన్నాడు దేవుడు. వేరే ప్లాట్ చూపించి అదని దీనిలో కట్టించి ఆ భక్తుడు ప్రార్థన చేసిన ప్లాట్ను దేవుడు స్వాధీనం చేసుకున్నాడు. అలాగని మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి అన్యాయం చేయాలి, వాళ్ళ ప్లాట్ వాళ్ళకి కేటాయించాడు. జస్ట్ ఒక చిన్న సమస్యను అనుమతించి తన దాసుని ప్రార్థనకు 29 ఏళ్ల తర్వాత జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ 29 ఏళ్ళు ఎవరో రాలా, ఏమీ గట్ల. అందులో ఏమర్థమైంది మీకు? ఆశువుగా చేసిన ప్రార్థనలను కూడా సీరియస్గా తీసుకొని తన కాలమందు జవాబిచ్చే రోషము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన పేరేంటి నాయన? దేవ సహాయమట. ఆయనేగా, అదిగో ఆ దేవ సహాయం. దేవుడిని నమ్ముకున్నాడు, అన్యుడిగా ఉండి దేవుడిని నమ్ముకున్నాడు. ఆయన చేశాడు ఆ ప్లాట్లో, ఆయనది అది. అవసరాన్ని బట్టి అమ్మేసుకున్నాడు, వేరే వాళ్ళు కొన్నారు. అందులో నుంచి వాళ్ళ చేతుల్లోంచి మళ్ళా భక్తుని ప్రార్థనకు జవాబు. ఆయన అమ్మినా సరే ఎప్పుడు రెడీ చేశాడు ఆయన ప్రార్థనకి జవాబు? 29 ఏళ్ల తర్వాత. అయిపోయిందా? ఇంకొక అద్భుతం చెబుతా. అంటే దేవుడు మన వెనక ఎంత సెన్సిటివ్గా కదులుతాడో, మన ప్రార్థనలకు ఎలా ప్రతిస్పందిస్తాడు అనేది ఒక్కటి మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్తున్నాను నేను. బాపట్లలో ఇంకొక సంఘటన. అది ఒక దేవుని బిడ్డే కొన్నాడు. అది బాపట్లలో. ఆ ప్లేసు ఆయన కూడా దేవునికి కేటాయించాడు. అదైతే దగ్గర 40-50 ఏళ్ళుది. అక్కడ ప్రార్థన చేశాడు ఆయన, ప్రభువా ఈ స్థలం నాకు ఇచ్చావు, నా తర్వాత నా బిడ్డలది అయింది, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నా చేతుల్లో అయినా నా బిడ్డల చేతుల్లో అయినా ఈ స్థలంలో నీ మందిరం పడాలి, సంఘం కట్టబడాలి, ఇది నీ సేవకు వాడబడాలి అని ప్రార్థన చేశాడు. ఆయన తరం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పిల్లలు కూడా పెద్ద వయసు వాళ్ళు అయ్యారు. 50 ఏళ్ళు ఇంచుమించు గడిచిపోయింది. ఇప్పుడు ఈ 50 ఏళ్లలో ఎంతమంది పోయి కొనవచ్చు దాన్ని? ఎన్ని చేతులు మారుండొచ్చు? నేరుగా పోయి మళ్ళీ మనవడే ఎంటర్ అయ్యాడు అక్కడికి. పాస్టర్ ప్రభు కుమార్ పోయి ఆ ల్యాండ్ అడిగితే ఆ ల్యాండ్ వాళ్ళు అమ్మారు. తర్వాత వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మందిరం కట్టి అందులో ఆరాధన ప్రార్థన కూటమి జరిగి దేవుని సంఘం నడిపించబడ్డ తర్వాత ఇది మా నాన్న ప్రార్థన, ఇక్కడ ఒక సంఘం కట్టబడాలి, ఇక్కడ ఒక మందిరం కట్టబడాలి, ఇందులో నా దేవుని నామం మహిమపరచబడాలి, అందులో నా దేవుని ఆరాధన జరగాలి అని నా తండ్రి ప్రార్థన. ఈ మాట చెప్పే కొడుకు కూడా పెద్దోడయ్యాడు. చూశారు మరి? 50 ఏళ్ల తర్వాత తన దాసుని ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ఎంతమందిని పుట్టించాడో తెలుసా దేవుడు? 50 ఏళ్లకు ముందే నన్ను లైన్లో పెట్టుకున్నాడు, ప్రభు కుమార్ లైన్లో పెట్టుకున్నాడు. చిలకలూరుపేటలో ఒకటి తయారవుతాడు, వాని దగ్గర కొంతమంది తయారవుతారు, అందులో ఇతను ఒకడు. వారి ద్వారా నీ ఆశ తీరిద్దిపో అని ఎప్పటి ప్రార్థనకి ఎప్పుడు జవాబు? మర్చిపోతాడా? కొన్ని ప్రార్థనలు సుదీర్ఘకాలం పట్టొచ్చు, కొన్ని ప్రార్థనలు నీ అవసరాన్ని బట్టి వెంటనే వినొచ్చు.
ఎప్పుడు కూడా నా ప్రార్థన దేవుడు వినట్లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఎన్నడూ నువ్వు అనుకోవద్దు నాయన. నువ్వు మోకాళ్ళుని హృదయ లోతుల్లో నుంచి నువ్వు చేసే ఆర్తధ్వని, కన్నీళ్లతో నువ్వు చేసే ప్రార్థన నా తండ్రి వినకపోవడానికి ఆయన కఠినాత్ముడు కాదు, కన్నీళ్లు చూసి దాటిపోయే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా నీ కోసం వస్తాడు, నిన్ను కలుసుకుంటాడు, నీ పక్షంగా తన చేతులు సాచి తన కార్యాన్ని జరిగిస్తాడు. వస్తాడు. నీకు కార్యాలు చేయబోయేటప్పుడు ముందే చూపిస్తాడు. నీకు ఇదిగో నీ విషయంలో ఈ పని చేయబోతున్నాను, ఏడ్చావుగా చాలా రోజుల నుంచి, ఇదిగో ఈ కార్యం జరగబోతుంది, సిద్ధపడు అని చెప్పి చూపిస్తాడు. చూపించి మరీ చేస్తాడు నీకు. ఇన్నాళ్ళ నీ కన్నీళ్ళకి, ఇన్నాళ్ళ నీ ఎదురు చూపుకి ఇదిగో జవాబు రాబోతుందని నీకు చూపించి ఆ కార్యం చేస్తాడు. అబ్రహాం దగ్గర కట్టొచ్చి చెప్పి తర్వాత బిడ్డనిచ్చాడు. ఇన్నాళ్ళు ఎదురు చూసావుగా, ఇంకా జరగబోతుంది, నెక్స్ట్ ఇయరే నిర్ణయ కాలం వచ్చేసింది, ఇక నెక్స్ట్ ఇయర్లో జరగబోతుంది, ధైర్యంగా ఉండని చెప్పి బలపరిచిపోతాడు. వస్తాడు నీ కోసం. ఓకే, ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్లో వింటున్నాళ్ళు అందరూ దృష్టి పెట్టుకోండి, ఈ విషయాలు హృదయంలో భద్రం చేసుకోండి. ఫైనల్గా నేను మీకు చెప్పకూడదు ఏంటంటే, దేవుడి దగ్గర నీకు కావాల్సినవన్నీ సిద్ధపరచబడి ఉన్నాయని నేను చెప్పేశాను. ఇక దాని గురించి నువ్వు దిగులు విచారం తీసేసుకో. అది నీ గురించి కానీ, నీ ఫ్యామిలీ గురించి కానీ, వ్యక్తిగతంగా కానీ, ఆత్మీయంగా కానీ, అది ఏదైనా సరే దేవుడు బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఓకేనా? ఇంకా దిగులు పడతారా, లేకపోతే దానికి పక్కన పెడతారా? ఎంతమంది పక్కన పెట్టేశారు, ఇంకా నా గురించి నాకు ఫికర్ లేదు, ఆయన చూసుకుంటాడు, ఆయన ప్రణాళిక. చేతులు ఎత్తండి నిజంగా బరువు దిగితే. ఓకేనా? ఇంకా నెత్తిన పెట్టుకొని ఉన్నారు బరువులు, రైట్. ఒకవేళ నీ మీద ఏదైనా బరువులు ఉంచాడు అంటే అవసరం కాబట్టి కొన్ని బరువులు ఉంచాడు, అవసరం లేనప్పుడు తీసేస్తాడు. కాలు సెట్ అయినాక పద్దాకలు బరువు ఎందుకు? హాస్పిటల్లో పడక మీద ఉండి కాలు సెట్ అయిన దాకే బరువు. అట్లా కాలు పైకి ఉండాలంటే ఉండదు. మరి మధ్యలో ఏదో పైప్ లాంటిది వేసి అటుపక్క బరువు వేస్తాడు, అప్పుడు ఈ కాలు అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాలు ఎముక సెట్ అయింది అనుకో, బరువు తీసేస్తాడు. అట్లాగే నిన్ను కొన్ని విషయాల్లో సెట్ చేయడానికి కొన్ని బరువులు నీ మీద ఉంటాయి. అవి సెట్ అయినప్పుడు ఉంచమన్నా ఉంచడు. నీ భారాలన్నీ కొట్టివేస్తానని వాగ్దానం చేశాడుగా. అంతేగాని డాక్టర్ గారు, అయ్యా ఇక జీవితాంతం ఈ బరువు వేసుకొని ఈడుచుకుంటే ఈ గాడికి కాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే సార్, ఈ బరువు వేసుకొని ఎట్ట నడుస్తాను సార్, నాకు అర్థం కాదు. ఇక ఒక అడుగు వేయాలా, బండ లాక్కోవాలా, ఇంకొక అడుగు వేయాలా, ఆయన బరువు లాక్కుంటూ ఉండాలి. ఇది పాప భారం లాగా నా బతుకంతనే. అట్లేడుగా డాక్టరు. ఎముక అతుక్కున్న దాకే సెట్ అయితే బరువు ఉండదు. పెనుగాలి వీచినప్పుడే బరువు కాపాడుతుంది. బ్యాలెన్స్ అవసరమైనంత వరకే బరువు. బ్యాలెన్స్ చేసే పని అయిపోయిన తర్వాత బరువు తీసేస్తాడు. చిన్న చిన్న విషయాల్లోనే నీకు అవసరమైన సందేశం ఉంటుంది బిడ్డ. అది అర్థమైతే, అర్థమైందా నీకు? సంతోషం.